నారాయణ నామస్మరణం సమస్త పాపహరణం. వర్ణశంకరుడైన అయామీళునకు శరీర పటత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావురకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీళుడు భయము చెంది కుమారుడిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుసరే ప్రాణములు విడిచెను. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అజామీళుడికి తెలియకుండెను. అజామీళుని నోట నారాయణాను శబ్దం వినపడగానే యమభటులు గడగడబడసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులకు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో వైకుంఠములకు తీసుకుని పోవుటకు వచ్చితిమేని యమదూతలకు చెప్పి అజామీళుని విమానం ఎక్కించి తీసుకొని పోయిరి. యువం భూయాత్.